హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మొన్న సండే మేము ఒక పెద్ద ట్రిప్ వెళ్ళామండి. అదేంటో తెలుసా? జూక్స్ బ్రిడ్జ్. అది చాలా హైట్లో ఉంటుందన్నమాట. ఎంత హైట్ అంటే మన కొడైకెనాల్ కన్నా కూడా, కొడైకెనాల్ 2100 మీటర్స్ అలా ఉంటుంది కదా, ఇది అరౌండ్ 3000 మీటర్స్ హైట్లో ఉంటుందన్నమాట. దానికి మేము ట్రామ్ ఎక్కేసి, ట్రామ్లో సిటీ సెంటర్ దిగి ఇలా ఆర్బీ ఎక్కామండి. ఈ ఆర్బీ అంటే రీజనల్ బాన్ అనమాట. ఈ రీజనల్ బాన్ ఎక్కిన తర్వాత మేము ఒక 1.5 అవర్ దాకా జర్నీ చేయాలి. జర్నీ చేసి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మేము ఒక ట్రైన్ వేరే ట్రైన్ ఎక్కాలి. ఆ తర్వాత ఇంకో ట్రైన్ అనమాట. ఇలాగా మొత్తం 4 ట్రైన్ లాగా మారాల్సి ఉంటుందండి. ఇంకా ఫైనల్గా కేబుల్ కార్ ఎక్కుతాం అనమాట. కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది కదా. ఇదైతే ఇంకా మరి 3000 మీటర్ల హైట్లో కదా, ఇంకా అసలు చెప్పలేమన్నమాట, అంత బాగుంటుంది. ఈ పక్కన ఉన్నవి టాయిలెట్స్ అండి. అయినప్పుడు కూడా కనీసం ఆ ఫీలింగ్ కూడా లేదనమాట. కూర్చున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము, కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ కూడా లేదు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, మీరు కూడా చాలా 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 ఎంజాయ్ చేస్తారు. మీ ఎంజాయ్మెంట్కి నాది గ్యారంటీ అండి. ఇంకా గార్మిష్కి వచ్చేసామండి. ఈ గార్మిష్లో దిగిన తర్వాత మనం టికెట్ తీసుకోవాలన్నమాట. అంటే సగం దూరం ట్రైన్ వెళ్తుంది, ఆ తర్వాత కేబుల్ కార్ అనమాట. అలా టికెట్ తీసుకోవడానికి క్యూలో నిలబడి చాలాసేపు టికెట్ తీసుకొని వెళ్ళడానికి ఇంకా టైం ఉంది. ఇంకా అందరం క్యూలో ఏం నిలబడతానులే అని చెప్పేసి ఇద్దరిద్దరు ఒకసారి అలాగా క్యూలో నిలబడ్డాం అనమాట. అలా అంటే ఇంకా స్వీటీ నేను కూర్చున్నాము. ఈ పండు, సాంబా వీళ్ళందరూ నిల్చొని అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. ఈ వీడియో ఈ క్లిప్ ఎందుకు తీసానంటే, హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత అండి, హ్యాండ్స్ అందులో పెడితే చక్కగా డ్రై అయిపోతాయి అనమాట. ఇదేదో సిస్టమ్ భలే ఉంది అని చెప్పేసి తీసాను. వాడినండి కన్నయ్యనండి అందులోంచి స్ట్రాలర్లోంచి కిందకి దింపితే అస్సలు ఇంకా ఆగట్లేదనమాట. అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. అందుకని ఇంకా మళ్ళీ స్ట్రాలర్ ఎక్కిచ్చేసి కూర్చోబెట్టేసాం దానిలో. ఇది చాలా చిన్నదండి, నారో గేజ్ అనమాట. చిన్న ట్రైన్, ఈ బుల్లెట్ ట్రైన్ కదా, అందుకని కొద్ది మందిని లోపలికి అలౌ చేస్తూ ఉన్నారు. అది ఒక ట్రైన్ వస్తుంది చూస్తున్నారా, చిన్న ట్రైన్ అనమాట. ఎందుకంటే ఇది పైకి వెళ్ళాలి కదా, 3000 మీటర్స్ హైట్లో సగానికి వెళ్తుంది అనమాట. ఇది అంటే ఒక 1500 హైట్ అలా వెళ్తుంది అనమాట. ఆ తర్వాత రిమైనింగ్ కేబుల్ కార్లు ఎలాగైతే ఎక్కేసామండి. ఎక్కేసిన తర్వాత కూర్చొని ఇంకా చూస్తూ ఉండిపోయాం. బయట చూస్తే ఇలా స్లోప్గా వెళ్తుంది కదా పైకి, సో అది చూస్తూ ఉండిపోయాం. ఎలా వెళ్తుంది ట్రైన్, వెళ్తే ఎలా ఉంది, కిందకి చూస్తే ఎలా ఉంది అని చెప్పేసి చూస్తే ఎంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, ఇన్క్రెడిబుల్ అనమాట. నా లైఫ్లో నేను ఇంత బ్యూటిఫుల్ ఆల్ప్స్ మౌంటైన్స్ ఇంత దగ్గరగా ఇలా ఇంత పైకి, అంటే అప్పుడెప్పుడో కొడైకెనాల్ వెళ్ళాను, దానికన్నా ఇంకా హైట్కి ఇలా వెళ్ళి ఇంత బ్యూటిఫుల్ సీన్ని డైరెక్ట్గా చూస్తానని చెప్పి మాత్రం నేను అనుకోలేదండి. నిజంగా ఎంత బాగుందంటే కళ్ళల్లో అలా నింపుకున్నాము. మాతో పాటు వచ్చేటప్పుడు ఫుడ్ తెచ్చుకున్నామండి, పులిహోర. మా ఇంట్లో అందరికీ పులిహోర చాలా ఇష్టం అనమాట. అందుకని లంచ్ కోసమేమో పులిహోర తెచ్చుకున్నాము. ఈవినింగ్ ఏమో చపాతీ అని ఒక బాయిల్డ్ ఎగ్ తిందామని చెప్పేసి అవి తెచ్చుకున్నాము. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసి బయలుదేరాము. అయితే ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు? 1 అయిపోయిందండి. మేము ఆ పైకి వెళ్ళేటప్పటికి 2 అయిపోయిందనమాట. నేను నిమ్మకాయ పులిహోరలో ఒక ఆనియన్ కూడా వేస్తాను, మీరు వేస్తారా? ఎందుకంటే ఆనియన్ కొంచెం పులుపులో నాని అప్పుడప్పుడు భలేగా ఉంటుందండి తింటా ఉంటే. అందుకని నేను నిమ్మకాయ పులిహోరలో ఆనియన్ కూడా వేస్తాను అనమాట. ఇంకా తినేసి కిందకి వెళ్ళామండి. మామూలుగా మన ఫుడ్ తినకపోతేనండి మనకి సఫిషియెంట్గా అనిపించదు అనమాట. ఇంకా శుభ్రంగా పొట్ట నిండా తినేసి కింద కేబుల్ కారు కిందకి వెళ్ళి ఎక్కాలి. సో అక్కడికి వెళ్ళామన్నమాట అందరం. అప్పుడు అందరికి ఇంకా అసలు ఆకలి లేకుండా హ్యాపీగా అనిపించింది. ఎంతైనా మన ఫుడ్ అండి, మనకు అదే అలవాటు కదా ఫస్ట్ నుంచి. వీళ్ళ ఫుడ్ తినడానికి అప్పుడప్పుడు మనం సరదాగా తినడానికి బాగుంటుంది తప్ప మనకి సఫిషియెంట్గా అనిపించదు అనమాట. అందుకని మేము బయటకు ఎక్కడికి వెళ్ళినా ఇలా ఫుడ్ తీసుకొని వెళ్తూ ఉన్నాం సఫిషియెంట్గా. వెజిటబుల్ బిర్యానీ కానీ, మష్రూమ్ బిర్యానీ కానీ, పులిహోర కానీ, ఇలా ఏదో ఒకటి అనమాట. ఇలా ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉన్నాము. అప్పుడు మనకి ఇంకా మధ్య మధ్యలో అవి ఇవి తిన్నా కానీ హ్యాపీగా సరిపోతుంది. ఇప్పటి వరకు ఈ ప్లేస్ పేరు చెప్పలేదు కదా, జూక్స్ బ్రిడ్జ్. చూసారా అక్కడ బోర్డు ఉంది కదా, జూక్స్ బ్రిడ్జ్. అది అరౌండ్ 3000 మీటర్స్ హైట్లో ఉంటుందండి. అంటే 2960 అలా అనమాట. సో ఇంకా లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చేసి ఇక్కడ కేబుల్ కార్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి కేబుల్ కార్ ఎక్కడానికి కొంతమందిని అలౌ చేస్తారు. లోపల కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే కేబుల్ కార్లో ఒక ఇల్లు అంత ఉందండి ఆ కేబుల్ కార్ కూడా. అంటే మన పెద్ద బెడ్రూమ్ ఉంటుంది కదా, మాస్టర్ బెడ్రూము, అంతకన్నా కొంచెం పెద్దదనమాట. అయినప్పటికి కూడా ఇక్కడ అసలు సరిపోవట్లేదు, ఇంతమంది టూరిస్టులు వచ్చారు. ఇంకా చాలాసేపు వెయిట్ చేసాము. వెయిట్ చేసి చిన్నగా మా టర్న్ వచ్చినప్పుడు మేము కేబుల్ కార్ ఎక్కామన్నమాట.
ఈలోగా బయట నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేసాము. ఈ నేచర్ అండి నిజంగా కింద ఇక్కడ ఐప్సీ అని ఇక్కడ రివర్ ఉంటుందండి, అంటే ఒక లేక్ లాగా అనమాట. ఎంత బాగుంటుందంటే రిటర్న్లో వచ్చేటప్పుడు దీనికి కూడా వద్దామని చెప్పేసి ఈ ప్లేస్లో ఆగుదాము, ఎలాగ ఆగుతుంది కదా ట్రైన్, వద్దామని చెప్పేసి అనుకొని వెళ్ళామన్నమాట పైకి. ఇది క్లియర్గా మీకు పైన కేబుల్ కార్లో పైకి వెళ్ళేటప్పుడు ఈ లేక్ ఇంకా క్లియర్గా కనిపిస్తుందండి. అప్పుడు చూపిస్తాను, నిజంగా ఆ బ్యూటీని అప్పుడు ఎంజాయ్ చేస్తారు మీరు. సాంబాకి నాకైతే ఇంకా మెస్మరైజింగ్ అనమాట. మనం ఎప్పుడు చూడం కదా ఇలాంటివి. అసలు చాలా వండర్గా ఎంత అద్భుతంగా అనిపించిందంటే ఆ ఫీల్ని మాటలో చెప్పలేమేమో అనిపించింది. అసలు పండు అయితే ఇంకా ఇంకా చెప్పలేను. మమ్మీ నాకు జర్మనీ బాగా నచ్చేసింది అని చెప్పేసి, నేను ఈసారి హాలిడేస్కి మళ్ళీ జర్మనీ వస్తాను అని చెప్పేసి చాలా ఇదైపోయింది. ఇక్కడ ఫుల్ స్నో ఉన్నప్పుడు ఎలా ఉంటుందా అని చెప్పి మేము అనుకుంటున్న టైంలో అక్కడ ఒక డిస్ప్లే ఉందండి. ఇగో చూడండి, ఇలా స్నో ఉన్నప్పుడు ఇలా ఉంటుందట. మొత్తం రిమూవ్ చేస్తూ ఆ స్నో అంతా ఇలాగ వెళ్తా ఇట్లా ఉంటుందంటండి. అసలు అది చూస్తే నిజంగా చూడడానికి చాలా బాగుంటుంది, కానీ దాన్ని బేర్ చేయడం మాత్రం చాలా కష్టం. కేబుల్ కార్ స్టార్ట్ అయింది, ఇంకా మా కేబుల్ కార్ వచ్చేసింది. ఇంకా మేము ఎక్కితే కిందకి చూస్తూ ఉంటే ఇది మేము మధ్యలో కొండ మధ్యలో అనమాట. అది అంత ఆ ఎత్తు నుంచి ఇంకా మళ్ళీ ఇంకా చాలా ఎత్తుకు వెళ్ళాలి. ఇంకో 1500 మీటర్స్ అలా వెళ్ళాలన్నమాట. అలా వెళ్తూ ఉంటే మనకు ఫ్లైట్లో వెళ్తుంటే చీవల్లాగా కనపడతాయి చూడండి, అలా అనిపించింది అనమాట. ఎంత బాగుందో ఆ సీన్ నిజంగా. కిందకి చూస్తూ ఉంటే అంటే ఒక సర్టన్ హైట్ నుంచి చూస్తూ ఉంటే బాబా మెస్మరైజింగ్. మంచి పొయిటిక్ వ్యూ కనుక ఉన్నవాళ్ళు అయితే కనుక దీన్ని చూసి ఎంత అద్భుతమైన కవితలు రాస్తారు, ఎంత అద్భుతమైన పోయమ్స్ కానీ సాంగ్స్ కానీ ఎంత మంచి వస్తాయో అనిపించింది నాకైతే. నేను అంతకుముందు వైజాగ్లో కేబుల్ కార్ ఎక్కాను కానండి, అది ఎంతమంది ఒక 5-6 ఎక్కేటువంటి తెచ్చిన బాక్స్ అనమాట. కానీ ఈ కేబుల్ కార్ ఉందండి ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కానీ ఇంకొంచెం పెద్దదన్నట్లు. నిజంగా ఎంత పెద్దదంటే ఎంత స్ట్రాంగ్గా కట్టి ఉండాలి వాళ్ళు, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మధ్యలో కేబుల్ కార్లో ఒక మిర్రర్ ఉందండి, గ్లాస్ కిందకు చూడడానికి. మనం పైకి వెళ్తూ ఉంటాం కదా, ఆ కింద కొండ కనిపిస్తూ ఉంటుంది, కొండ మీద ఐస్, ఇదంతా ఐసీగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది చూడడం కోసం ఇలా ఆ వ్యూ కోసం, ఆ బ్యూటిఫుల్ వ్యూ కోసం ఇలా గ్లాస్ పెట్టారనమాట. దానిలోంచి కూడా చూసాము. అబ్బా అద్భుతం అసలు. ఇప్పుడు ఆ పీక్ కనిపిస్తుంది కదా, ఆ పీక్కి వెళ్తామండి. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి. జుక్స్ పీస్ టాప్ ఆఫ్ ది జర్మనీ. అబ్బబ్బబ్బబ్బా అసలు ఆ మేఘాల్లోనే ఉన్నట్టుందండి. అది మేఘాలతోనే మనం ఉన్నామన్నమాట. మేఘాల కన్నా కొంచెం హైట్లో ఉన్నామేమో అన్నట్లు. అమ్మో అసలు ఇంకా మాటల్లో వర్ణించలేనిది ఇది. ఇంకా లోపలికి వెళితే ఆ కేబుల్ కార్ దిగి లోపలికి వెళ్తే ఇలా ఉన్నాయన్నమాట షాపుల్లాగా. అవి కొంచెం అక్కడ గుర్తుగా ఉన్న కొనుక్కోవడానికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని అలాంటివన్నీ. అక్కడ కింద కనిపించే చోట అండి ఒక చోట ఐస్ బాగా ఉందన్నమాట. అక్కడ ఐస్ స్పోర్ట్స్ అవి జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అక్కడికి కూడా వెళ్ళి ఆ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి వస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ వింటర్ సీజన్లో అయితే కొంత హైట్ వరకే ఎలా ఉంటుందంటండి. అక్కడ నుంచి ఐస్ స్పోర్ట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయట, పూర్తిగా ఎలా ఉండదట. ఎందుకంటే మామూలుగా సిటీలోనే మోకాళ్ళ లోతున ఐస్ ఉంటుంది కదా. ఇప్పుడు టెంపరేచర్ 7 degrees అలా ఉందండి. అయితే అప్పుడప్పుడు ఎండ వస్తుంది, అప్పుడప్పుడు చల్లగా మేఘాలు వచ్చినప్పుడు చల్లగా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఎలా ఉంది, అందరు పిల్లలు చిన్న పిల్లలు తీసుకొని వచ్చారు, అన్బేరబుల్గా ఏం లేదు. అయితే అందుకే మా స్వీటీని కూడా తీసుకొని వచ్చాము. అయితే స్వీటీ కాసేపు ఒకసారి పైకి వచ్చి అలా చూసేసి ఇంకా కిందకి రూమ్లోకి వెళ్ళిపోయి రూమ్లో ఉందన్నమాట. ఇంకా ఆ పైన కూడా తింటూ బ్యూటిఫుల్ సీన్ని ఎంజాయ్ చేయడానికి చిన్న చిన్న స్టాల్స్ లాగా అవి ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ ఫుడ్ తెచ్చుకొని తిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మాకైతే ఇంకా చూడడానికే సరిపోలేదండి బాబు. అసలు బాబా అసలు ఆ వ్యూ నిజంగా అసలు నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ అనమాట, నో వర్డ్స్ టు డిస్క్రైబ్. చూస్తేనే కానీ దీన్ని ఆస్వాదించడం. కనీసం కొంచెం ఇలా వీడియోలను నా వ్యూవర్స్కి చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీశాను దీన్ని. నాకైతే నిజంగా చిన్నపిల్లని అయిపోయాను. నేనైతే ఒక డిజైర్ ఉంటుంది కదా, అలాగా ఈ టాప్ ఆఫ్ ది జర్మనీకి వచ్చేసి కొంతమంది షూట్ కూడా చేసుకుంటున్నారండి. వీళ్ళైతే మెటర్నిటీ షూట్ చేసుకుంటున్నారనమాట. ఆ వైట్ ఫ్రాక్లో ఉన్నది కదా అమ్మాయి, ఎవరో మెటర్నిటీ షూట్ చేసుకుంటున్నారు వాళ్ళు. అదొక ఆనందం కొంతమందికి. ఈ చుట్టూ తిప్పి చూపిస్తుంటే అసలు ఒక్కొక్కసారి చూస్తుంటే ఒక్కో రకంగా అందంగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి చాలాసార్లు మీకు ఈ చుట్టూ రౌండ్కి ఇలా తిప్పి చూపించాను అనమాట. ఆల్ప్స్ మౌంటైన్స్, మేఘాలు, అలా ఇంకా స్కైలోనే ఉన్నాం కదా ఆల్రెడీ. అందువల్ల అసలు అది చూస్తుంటే నిజంగా బాబా నిజంగా నాకైతే మాటలు సరిపోవట్లేదు డిస్క్రైబ్ చేయడానికి దీన్ని. బాగా చలేసిందండి, మేఘాలు వచ్చినప్పుడు మాత్రం బాగా చలేసింది. నేను అంత మందంగా డ్రెస్సులు వేసుకున్నప్పుడు కూడా చలేసి, కొంతమంది షార్ట్స్తో కూడా ఉన్నారు. అంటే అన్బేరబుల్గా ఏం లేదు, బట్ మనకి కొంచెం ఇంత కూలింగ్ తక్కువ కదా, కొంచెం చలేసింది అనమాట.
లైఫ్లో ఒక్కసారైనా ఇంత 3000 మీటర్స్ హైట్కి వస్తానని చెప్పి అనుకోలేదండి నేనైతే నిజంగా. అందుకని ఎన్నిసార్లు అటు చుట్టూ తిరిగి చూసినా కానీ సరిపోవట్లేదు, నాకు అసలు తృప్తి తీరట్లేదనమాట. ఇంకా చూస్తూనే ఉన్నాను. మీకు ఎదురుగా ఒకటి కనిపిస్తుంది కదా పైన సిలువలాగా, అదేంటంటే టాప్ అనమాట. ఇంకా కొంచెం అలాగ రోప్ మీద వెళ్ళాలి, అది వెళ్ళడానికి అందరూ వెళ్ళలేరండి. చాలా ధైర్యంగా జాగ్రత్తగా పైకెక్కి వెళ్ళాలన్నమాట. అట్లా ఇది వీళ్ళందరినీ చూసిన తర్వాత పండుకి శ్రీకాంత్ కూడా వెళ్ళాలనిపించింది. సరే ఇంకా వాళ్ళు కూడా చిన్నగా వెళ్ళి దాన్ని టచ్ చేసి వచ్చారు. అదొక ఆనందం. యాక్చువల్గా చాలా భయం వేసిందండి, వద్దన్నా కానీ వాళ్ళకేమో అది ఎక్కాలని అనిపిస్తుందట. సరే ఒక్కసారైనా చేద్దాము ట్రెక్కింగ్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా చిన్నగా బయలుదేరారనమాట. బట్ వాళ్ళు వెళ్ళి వచ్చిందాక కూడా చాలా భయం వేసిందండి. ఎప్పుడు ఇలాంటి అడ్వెంచర్స్ చేయకూడదు. మీరు ఎప్పుడైనా ఇలాంటి అడ్వెంచర్ చేశారా? చేస్తుంటే కనుక కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మా పండు చూడండి ఎంత కష్టపడుతుందో ఎక్కడానికి. అంత ఈజీ కాదండి, చాలా కేర్ఫుల్గా ఎక్కాలి, చాలా స్టామినా కావాలి. మెయిన్ చాలా కేర్ ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైం స్టామినా కావాలన్నమాట. చాలామంది ఎక్కుతూనే ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారండి. ఒక అబోవ్ 60 వాళ్ళు కూడా ఎక్కుతున్నారు ఎంత బాగా. వీళ్ళు ఇక్కడ చిన్నప్పటి నుంచి సైక్లింగ్ అని వాకింగ్ అని, ఇక్కడ వాక్ ఎక్కువ అండి. ఒక ప్లేస్ ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఎంత వాకింగ్ ఉంటుందో, అందువల్ల ఇంకా వీళ్ళకి స్టామినా బాగా ఎక్కువ. చిన్నప్పుడు సైక్లింగ్ చేసి స్టామినా ఎక్కువ అనమాట. మనకి చాలా కష్టం అండి బాబు. మా పండు నాకేదో స్టిల్ చెప్పిందండి, ఆ ఫోజ్ ఇస్తామండి వెనక ఆయన ఎవరో వచ్చి ఆయన కూడా సరదాగా అలా జోక్ చేశారనమాట. కానీ అదొక ఫన్నీ ఎక్స్పీరియన్స్ కదా ఎలా అయినా. ఇంకా ఫైనల్గా అందరం ఒక సెల్ఫీ తీసుకున్న మౌంటైన్స్ కనిపించేలాగా ఇంకా రిటర్న్ అయిపోయామండి. మా కేబుల్ కార్ ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా రిటర్న్ అయిపోదామని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. దాన్ని మొత్తం నా బ్యూటీ మొత్తాన్ని అలా కళ్ళల్లో పెట్టుకొని స్టార్ట్ అయిపోయాం. రాబుద్ది కాలేదండి అస్సలు. ఇంకా మా కేబుల్ కార్ కోసం మేము ఆ రూమ్లో వెయిటింగ్ అనమాట. కార్ రాగానే అక్కడ డోర్ ఓపెన్ చేస్తారు, డోర్ ఓపెన్ చేయగానే అందులోంచి లోపలికి వెళ్ళిపోతాము. లోపలికి వెళ్ళి మంచి వ్యూ పాయింట్ చూసుకొని నిల్చొని ఇంకా బయట అలా చూస్తూ ఆ బ్యూటీని ఇంకా అలా కళ్ళల్లో పెట్టుకుందామని చెప్పేసి చూస్తూ అలా నిల్చొని వీడియో తీసుకుంటూ ఉన్నామన్నమాట. చూడండి కిందకి దిగుతూ ఉన్నాము, అది మధ్యలో పాయింట్ అనమాట. ఇంకా కిందకి దిగుతా చాలా స్లోగా అంటే అరౌండ్ ½ అన్ అవర్ అలా పడుతుంది అనమాట. అందరి మొహాలు వెలిగిపోతున్నాయి కదా, చూసారా? అందరం ఎంత ఆనందంతో వచ్చామో కిందకి. ఇంకా అలా చూస్తూ కిందకి వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత అక్కడ గ్లాస్లో నుంచి మనకి కింద వ్యూ కూడా కనిపిస్తుంది, దగ్గరకు వచ్చేసినట్లు. ఇదేనండి ఆ వ్యూ, గ్లాస్లోంచి కిందకి కనిపిస్తుంది అనమాట. వచ్చేసాం. ఎక్కడి వరకు అంటే ఐప్సీ వరకు అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్లో మనకి కిందకి వెళ్ళాలి. ఈ ఐప్సీలో ఆగేసి కాసేపు లేక్ చూసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. ఇంకా వస్తూ ఉంటే ఇంకా నేచర్ ఉంది కదా, ఇంకా అసలు నేచర్ మనం వదిలే అది వదలదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ బ్యూటిఫుల్ నేచర్తో మన కళ్ళు అయితే ఎంత పుణ్యం చేసుకున్నారా బాబు అనిపిస్తుంది అనమాట. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని నేనైతే అసలు ఇంకా అలా చూస్తూ ఉండిపోయాను నేచర్ని. ఇంకా అలా మైండ్లో దాన్ని ప్రిజర్వ్ చేసుకొని ఈ మెమొరీ, ఈ బ్యూటీ అంతా కూడా చాలా కాలం మనకు మైండ్లో అలా ఉండిపోతుంది. మేము ఎప్పుడో కొడైకెనాల్ వెళ్ళినప్పుడు కూడా ఆ బ్యూటీ అంతా ఎప్పుడు కూడా నాకు మైండ్లో ఉంటుంది అనమాట. అలాగే ఇంక ఇది చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. మా మాస్టర్ అయితే ఇంక అసలు నోట మాట రావట్లేదు అనమాట. అంత ఆనందంగా అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే చాలా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో మీకు కూడా నచ్చిందా? ఈ బ్యూటీని మీరు కూడా ఎంజాయ్ చేశారా? సో ఈ బ్యూటీని మీరు కూడా ఎంజాయ్ చేసినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా బోల్డ్ జర్మనీ విశేషాలతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, డాంకే షూన్.